మన హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువగా చాలా బాగా ఉంటుందంటున్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. అసలుకి ఈ హోమ్ రెమెడీ ఏంటి? మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలో? ఈ విషయాలని మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, హెయిర్ గ్రోత్‌కి అండ్ మన హెయిర్‌కి సంబంధించిన ప్రతి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే ఉందంటున్నారు గదా! ఈ హోమ్ రెమెడీ ఏంటి? మనకి ఇది ఎలా యూజ్ అవుతుంది? బేసికల్లీ ఏంటంటే, మనం చాలా వీడియోస్‌లో చెప్పే ఉంటాము. అంటే లైక్ హెయిర్ గ్రోత్ కోసం కొన్ని తెప్పించుకొని వాడండి అని చెప్తుంటాం. కానీ అన్నీ అవైలబుల్‌గా లేవు అని చెప్పి అడుగుతుంటారు. కానీ అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఇది. ఇప్పుడు మనం యూజ్ చేసే మెంతులు ఏవైతే ఉన్నాయో, ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో, దాన్ని ఎంత మోతాదులో తీసుకొని ఇలా యూజ్ చేయడం వల్ల మనం స్పాన్ ఆఫ్ కొన్ని వీక్స్‌లో మనం హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతది. హెయిర్ గ్రోత్ కూడా మనం చూడొచ్చనమాట. ఓకే మ్యామ్. చాలామందికేంటంటే బికాస్ ఆఫ్ హెయిర్ అంటే స్కాల్ప్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండకుండా షాంపూస్ మార్చడం, ఆయిల్స్ మార్చడము, సో, అంటే ప్రాపర్‌గా దువ్వకపోవడము, పోనీ టైల్స్ వేసుకొని డిఫరెంట్ ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వల్ల. ఇంకోటేంటంటే మనకి పొల్యూషన్ వల్ల గూడా, ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ లేకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల గూడా హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ అయిన తర్వాత అక్కడ రీగ్రోత్ అవ్వట్లేదు. ఓకే ఆ మ్యామ్. రీగ్రోత్ కోసం మనం ఏమేమి మార్చినా గూడా మనకి రిజల్ట్ రావట్లేదు. సో, దానికోసం ఏంటంటే బెస్ట్ వే ఏంటంటే ఈ ఉల్లిపాయ. ఈ ఓకే మ్యామ్. ఉల్లిపాయని ఆల్మోస్ట్ అందరికి తెలుసు. ఉల్లిపాయ జ్యూస్ అప్లై చేసుకోవడానికి. కానీ ఉల్లిపాయ అప్లై చేసుకొని మనం ఒక 10, 15 మినిట్స్ తర్వాత బాత్ చేయమని చెప్పిన తర్వాత తలంతా స్మెల్ వచ్చేస్తుంది. యెస్. మేము అలా వెళ్ళలేకపోతున్నాం బయటికి. సో, అలా హాలిడే ఉన్నప్పుడే చేసుకోవాలా అంటే బాగా రిజల్ట్ అయితే ఉంది గానీ, మనం ఇలాగ స్మెల్ వచ్చేసిందని అంటున్నారు. కానీ ఇప్పుడేంటంటే ఈ ఉల్లిపాయల్లోనే కొన్ని మెంతులు కలిపి మిక్సీ పట్టేసి మనం ఆ పేస్ట్‌ని మంచిగా లైట్‌గా మరీ థిక్ అండ్ కాన్సంట్రేటెడ్‌గా కాకుండా కొద్దిగా డైల్యూట్ చేసేసుకొని దాన్ని మనం హెయిర్‌కి అప్లై చేసామనుకో స్మెల్ ఉండదు. ఓకే మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో తలస్నానం చేసిన తర్వాత ఆ బౌన్సీగా అనిపిస్తది. మనకి హెయిర్ ఏంటంటే మనకున్నది చాలా తక్కువ. సో, మనం ఉన్న మెయింటెనెన్స్‌లో ప్రాపర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అది ఇంకా పల్చగా ఏదో మనం మనిషి 4, 5 రోజులు తినకపోతే ఎంత చచ్చిపడినట్టు అనిపిస్తది. అలా కూడా జుట్టుకి ఆ ప్రాణం లేదు. ఆ ప్రాణం పొందినట్టు అనిపించి హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిగా లైక్ మనం ఏమంటుంటామంటే కొన్ని షాంపూస్, ఆయిల్స్ యూజ్ చేస్తున్నాం. కొత్త కొత్తవి ఏమైనా కనపడ్డ వెంటనే తెప్పించేసుకొని అప్లై చేస్తుంటాం. అసలు ఆ డిఫరెంట్ షాంపూస్ యూజ్ చేయడము, ఆయిల్స్ యూజ్ చేయడం దానివల్ల రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మేబీ ఏంటి రీజన్ అని మనం తెలుసుకొని ఫుడ్ హ్యాబిట్స్‌లో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలి. తదేకంగా కంటిన్యూగా జంక్ ఫుడ్ తింటున్నారనుకోండి, ఈవెన్ బాడీకి ఎంత నీడ్ ఉందో న్యూట్రిషన్, హెయిర్ కూడా అంతే న్యూట్రిషన్ అవసరం ఉంది. ఆ న్యూట్రిషన్ లేకపోతే అది హెయిర్ ఫాల్ అవుతుంటది. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి, కొద్దిగా జాగ్రత్తల్లో కొద్దిగా మనం ఈ ఆనియన్ ఏదైతే ఉందో ఉల్లిపాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ చాలా మోర్ ఇంపార్టెంట్ హెయిర్‌కి. సో, ఆ ఉల్లిపాయలో కొన్ని మెంతులు కలిపేసుకొని మిక్సీ పట్టేసుకొని వీక్లీ ట్వైస్ అలా అప్లై చేశామనుకోండి ఆ పేస్ట్‌ని. సో, ఇంకోటేంటంటే ఇది అప్లై చేయడం వల్ల మనకి హెయిర్ అనేది తొందరగా అలా ఒక్కసారి అప్లై చేసిన వెంటనే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతది. ఓకే. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయిన నుంచి ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిందో అక్కడి నుంచి గ్రోత్ చూడడం స్టార్ట్ చేస్తామనమాట. సో, ఎందుకు ఇందులో ప్రాపర్టీస్ ఏంటి అన్నీ ఉంటాయంటే బోత్ ఈ రెండిట్లో సల్ఫర్ అనేది ఎక్కువుంటది. ఆ సల్ఫర్ అనేది చాలా నీడ్ అనమాట మన హెయిర్‌కి. సో, దాంట్లో ప్రాపర్టీస్ అంతే బావుంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తది. యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తది. చాలామందికి ఏంటంటే దురదలు ఎక్కువైపోతుంటాయి. ఓకే మ్యామ్. మేబీ పొల్యూషన్‌లో ఇటు అటు మనం ఎంత లేదన్నా ఇప్పుడు అబ్బాయిలకు గాని, అమ్మాయిలకు గాని ఎక్కువ పొల్యూషన్‌లో తిరుగుతూ ఉంటాం వద్దనుకున్నా. లేదంటే హెల్మెట్స్ పెట్టుకోవడం వల్ల స్కాల్ప్ బాగా తడైపోయి ఆ స్వెట్ స్మెల్ కూడా కొంతమంది డాండ్రఫ్ పట్టేయడం అవన్నీ జరుగుతుంటాయనమాట. ఓకే మ్యామ్. సో, అలా దాని వల్ల కూడా హెయిర్ ఫాల్ అవ్వడం. హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. మేబీ ప్రాపర్ ఫుడ్ లేక అండ్ బయట పొల్యూషన్‌లో తిరగడం వల్ల, స్ట్రెస్ వల్ల, లేదంటే ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇవన్నిటిని మనం మార్చలేం. ఓకే మ్యామ్. ఇప్పుడున్న జనరేషన్‌లో ఏంటంటే అట్‌లీస్ట్ మెయింటైన్ అన్నా ప్రాపర్‌గా చేసుకోవాలి. దీనికి సంబంధిత ఫుడ్ కూడా ప్రాపర్‌గా తీసుకోవాలి. మనం మెంతుల్ని ఇంటేక్ తీసుకుంటే ఎంత ఇంపాక్ట్ పడుతదో ఎక్స్టర్నల్ అప్లై చేసుకోవడం వల్ల కూడా అంతే హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతది. సో, దాంతోని మనం ఏం చేస్తాం మెంతి కూర కూడా ఎక్కువ తీసుకోవాలి. సో, కర్రీస్ రూపంలో మనం ఎక్కువ తీసుకుంటున్నాం అనుకోండి. సో, ఇది ఎగ్జాక్ట్‌లీ మనకి హెయిర్ కోసం మనం ట్రై చేస్తున్నాం కాబట్టి హెయిర్ ఫాల్ కోసం ఇది బాగా యూజ్ చేయడం వల్ల మనకు మంచిగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడమే కాకుండా ప్రీమెచ్యూర్ గ్రోత్ కూడా మంచిగుంటది. అండ్ హెయిర్ ఫాల్ కూడా లైక్ ఎక్కడైతే ఎళ్ళిందో అక్కడ కొత్త హెయిర్ గ్రోత్ కూడా చూడగలుగుతాం అనమాట మనం. ఇప్పుడు మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మ్యామ్? సో, మనం ఏం చేస్తామంటే ఒక పెద్ద ఆనియన్ ఏదైతే ఉంది ఓకే. మాక్సిమం ఏంటంటే ఆనియన్‌లో చాలా రకరకాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా రెడ్ కలర్‌గా ఉండేటట్టు చూసుకోండి స్కిన్. ఓకే మ్యామ్. సో, రెడ్ కలర్ ఆనియన్ ఒకటి ఉంటది కదా! స్కిన్ రెడ్ కలర్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఓకే మ్యామ్. మాక్సిమం మన దగ్గర ఉన్న ఆనియన్స్ అయితే ఏదైతే ఉన్నా పర్లేదు. బట్ మోర్ ఏంటంటే ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. ఓకే అండ్ మ్యామ్. మెంతులు కొన్ని. సో, ఈ మెంతులు ఏంటంటే 2 అవర్స్ ముందు నానబెట్టేసేయాలి. ఓకే మ్యామ్. నానబెట్టేసి మనం మిక్సీ పడుతున్నప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తాం కదా! ఆ వాటర్‌ని నానబెట్టిన వాటర్‌నే వేస్తాం మెంతుల్ని. ఓకే. 1 స్పూన్ మెంతులు వేస్తామనమాట.
ఇలా డెఫినెట్గా అండి హెయిర్ అనేది చాలా మంచిగా థిక్ అండ్ బౌన్సీగా అనిపిస్తుంది అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే హెయిర్ ఫాల్ ఒక ఇష్యూ, వైట్ హెయిర్ ఒక ఇష్యూ, డాండ్రఫ్ ఒక ఇష్యూ, పేర్లు పట్టడం ఒక ఇష్యూ, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి మనకి. అన్నిటికీ డిఫరెంట్ ఆయిల్స్ యూజ్ చేసే బదులు షాంపూస్ మనం ఏదైతే షాంపూ యూజ్ చేస్తున్నామో అదే కంటిన్యూ చేయండి. ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తున్నాం మ్యాక్సిమం చాలామందిని అడిగితే పారాషూట్ ఆయిలే యూజ్ చేస్తుంటారు. సో లేదు ఇంకా చాలా డెప్త్గా గూగుల్లో దానిలో సెర్చ్ చేసి దీనిలో సెర్చ్ చేసి డిఫరెంట్ ఆయిల్స్ యూజ్ చేస్తుంటారు. అవన్నీ వద్దు. మీరు ఏదైతే కంఫర్టబుల్గా యూజ్ చేస్తున్నారో కోకోనట్ ఆయిల్ అదే యూజ్ చేసుకోండి, అదే షాంపూ యూజ్ చేసుకోండి. కానీ ఏదైతే యూజ్ చేస్తున్నారో దాని ఇంపాక్ట్ దాని కెమికల్స్ మన హెయిర్ వరకు రాకుండా ఇది అనేది చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట మన హెయిర్. మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పెట్టేద్దాం. ఓకే, కొంచెం వేయండి మేము. ఎంతలా ఇప్పుడు మనం మెంతులు వేసుకున్నాము అవును అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకుని వేసుకున్నాము. అవును దీన్ని మిక్సీ మిక్సీ పట్టుకున్నాం. పెట్టేసేయండి. 2 hours ముందు నానబెట్టుకుంటే సాఫ్ట్గా వస్తుంది మనకి. Yeah, ma'am. మెంతులు ఏంటంటే అప్పటికప్పుడు వేసామనుకోండి గరుగ్గా అనిపిస్తుంది, స్కాల్ప్ కూడా తొందరగా పట్టదనమాట. Okay, ma'am. 2 hours ముందు నానబెట్టుకోండి. ఒక మంచి ఆనియన్ తీసేసుకొని మిక్సీ పట్టేసి ఆ పల్ప్ అంతా స్క్వీజ్ చేయండి. మంచిగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు. జస్ట్ ఏంటంటే మనం డైరెక్ట్ ఆనియన్ పెడుతుంటే కళ్ళలో వాటర్ కూడా వచ్చేస్తూ ఉంటాయి మంటకి. ఇప్పుడు మెంతులు వేసాం కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది మనకి మంట కూడా ఉంటుంది. బాల్డ్ హెడ్ వాళ్ళకి కూడా అంటే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకునేది బాల్డ్ హెడ్ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటే యూజ్ చేయొచ్చు. వాళ్ళకి కూడా హెయిర్ గ్రోత్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే బాయిల్డ్ హెడ్ వాళ్ళు ఏంటంటే ఒకసారి వచ్చింది అనుకోండి మళ్ళీ రీగ్రోత్ అనేది నిజంగా ఉన్న విషయం. రీగ్రోత్ అనేది చాలా రేర్ కేసెస్లో. కొంతమందికి ఏంటంటే బికాస్ ఆఫ్ ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఊడిన హెయిర్ ఏదైతే ఉందో మిడ్ ఆఫ్ ద స్కాల్ప్లో దానికి మంచి గ్రోత్ వస్తుంది అనమాట ఇది. ఓకే, అలా మిక్సీ పెట్టేసాను. మేము ఆల్రెడీ మిక్సీ పట్టిన మిశ్రమం వచ్చేసింది. ఓకే, సో ఇలా అవుతుంది మనకి మంచిగా. Okay, ఓకేనా, మనం మెంతులు వేసాం కాబట్టి థిక్ అండ్ కాన్సన్ట్రేటెడ్గా వస్తుంది. ఇప్పుడు చూసారా మనం ఆనియన్ ఓన్లీ వేసాం అనుకోండి స్మెల్ డిఫరెంట్ వస్తుంది. అవును ma'am. మెంతులు ఇప్పుడు మిక్స్ smell చేసాం కూడా కాబట్టి లేదు స్మెల్ లేదు. స్మెల్ లేదు. బట్ అండ్ మేడం ఈ మిశ్రమాన్ని మనం డైలీ ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలంటారు? సో వీక్లీ ట్వైస్ అప్లై చేసుకోవాలి. వీక్లీ ట్వైస్. సో మనం డైలీ అవసరం లేదా? డైలీ అవసరం లేదు, వీక్లీ ట్వైస్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా డైరెక్ట్ డ్రై హెయిర్ మీద పెట్టకూడదు. నైట్ ఆయిల్ అప్లై చేసేసుకోండి. మార్నింగ్ లేచిన తర్వాత జస్ట్ ఒక 20 minutes అంతే, మోర్ దెన్ అవసరం లేదు. అలా పేస్ట్ పెట్టండి. ఎందుకంటే చాలా మంది ఆనియన్స్ యూజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ స్మెల్ కోసం కానీ లేదంటే కళ్ళలో వాటర్ వచ్చేయడం కానీ అప్లై చేస్తున్నప్పుడు కూడా కొద్దిగా ఇరిటేటెడ్గా ఉంటారు కొంతమంది. సో కొన్ని మెంతులు వేసుకోవడం వల్ల మోర్ ఎఫెక్టివ్. ఎందుకంటే ప్రాపర్టీస్ పరంగా తీసుకుంటే బోత్ ది ఇంగ్రీడియంట్స్ సల్ఫర్ కంప్లీట్గా ఉంటుంది. సో మోర్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. సో మనకి ఇప్పుడు ఇచ్చింగ్ కానీ వైట్ హెయిర్ ఇష్యూ కానీ హెయిర్ ఫాల్ కానీ అంటే హెయిర్ ఫాల్ అయిన చోట హెయిర్ గ్రోత్ రాకపోవడం ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ అండి ఈ 2 ingredients అనుకోండి. మిగతా మనం ఏమైనా మాట్లాడుకున్నాం అనుకోండి అవి ఎక్కడ అవైలబుల్గా ఉండవు. అది తెచ్చుకోవాలన్న ఇదిలో అది చెయ్యరు పాడు అంతే, అవునా కదా. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ ఆల్రెడీ 2 ఇంగ్రీడియంట్స్ మెంతులు ఆనియన్స్ ఉల్లిపాయ ఈ 2 మిక్సీ పట్టేసేయడం. ఇలాగా థిక్ పేస్ట్ అయినప్పుడు కొద్దిగా లిక్విడ్ వాటర్ కలిపేసుకుంటే సరిపోతుంది. మేడం ఈ ఇంగ్రీడియంట్ అంటే మనం అప్లై చేసుకుంటున్నాం కదా, అంటే మన స్కాల్ప్ లో డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటుంది, ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తుందా? డెఫినెట్గా. ఎందుకంటే మెంతులే మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఏదైనా డాండ్రఫ్ అనిపించింది తలంతా ఇచ్చింగ్ అనిపించింది అనుకోండి, మెంతులు నానబెట్టేసి మిక్సీ పెట్టి తలకు పెట్టేసుకుంటూ ఉంటారు చాలా మంది. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే 10-15 నిమిషాలు పెట్టుకోవాల్సిన ఏదైతే ఉందో ఫస్ట్ 1 hour 2 hours పెట్టుకొని పనిలో పడి అట్లా మర్చిపోతుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ బాగవుతుంది. హెయిర్ ఫాల్ కోసం అప్లై చేసేది ఏదైతే ఉందో ఏ ఇంగ్రీడియంట్ అయినా సరే మోర్ దెన్ 20 minutes అప్లై చేయొద్దంట నేనైతే. 20 minutes అప్లై చేసేసి మంచిగా సాఫ్ట్గా ఉండాలి. కొద్దిగా మరి డ్రైగా అలా తలకి అతుక్కుంటే దాన్ని ఆల్మోస్ట్ 15-20 minutesలోనే దాని ప్రాపర్టీస్ అంతా తల అప్లై చేసుకునే ముందు ఆయిల్ పెట్టుకోవాలంటారు. నైట్ ఆయిల్ మార్నింగ్ మనం అప్లై పేస్ట్ చేసేసుకోవాలి. సో ఇది ఇలా మనం అప్లై చేసుకోవడం వల్ల మన డాండ్రఫ్ ప్రాబ్లం కానీ మన రిలేటెడ్ అంటే హెయిర్ రిలేటెడ్ ఎవ్రీ ఇష్యూ అండ్ ఈవెన్ దో మనకి వైట్ హెయిర్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మేబీ బికాస్ ఆఫ్ ప్రాపర్ మెయింటెనెన్స్, ప్రాపర్ న్యూట్రిషన్, పొల్యూషన్, హెరిడిటరీ. సో ఏంటంటే ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ మన దేనివల్ల వస్తున్నాయో అవి కూడా రాకుండా మనల్ని కాపాడుకుంటారు అన్నమాట. అంటే చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చు, ప్రతి ఒక్కరు వాడచ్చండి. ఇంకా చిన్నపిల్లలు అయితే స్కూల్స్కి వెళ్ళే పిల్లలు పేర్లు పట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా, ఇది అప్లై చేసుకోవడం వల్ల మనం మంచిగా, ఎందుకంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది ఆనియన్ కాబట్టి మనకి. సో తలలో మనకి ఎలాంటి చుండ్రు ఉండదు. అంటే కొంతమందికి పేర్లు కుట్టింటాయి అంటారు చూడండి, అలాంటి ఇష్యూస్ ఉండవు. సింపుల్ వే, ఇంట్లో 2 ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి అండ్ ఈజీ వే. మనమేమో ఎప్పుడో నైట్ అప్లై అంటే నానబెట్టేసుకొని అప్లై అవన్నీ జస్ట్ 1 hour ముందు నానబెట్టేసుకొని మెంతుల్ని మిక్సీ పట్టేయడం. ఆ పేస్ట్ కొంతమంది ఏంటంటే ఈ పేస్ట్ని కొద్దిగా స్మెల్ ఉండదు, ఏముండదు, కొద్దిగా ఆయిల్ వేసి కొద్ది వాటర్ కలిపేశారనుకోండి, దీంట్లోకి వాటర్ కలిపేసి కొద్దిగా లిక్విడ్ ఫామ్లో అవుతుంది. అది మంచిగా తల పెట్టేసుకొని 20 minutes మోర్ దెన్ పెట్టద్దండి, పెట్టేసి మంచిగా తలస్నానం చేస్తే అయిపోతుంది గోరువెచ్చని నీళ్ళతో.
మేము హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా చక్కటి రెమెడీని అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ. మస్త్